విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు, అనగా వాక్యం వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తవలెను. చూడండి, వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పునరుత్థాన దినం ప్రభువైన యేసును ఆరాధించడానికి మనం వచ్చాం. ఆయనతో వాక్యము ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ వాక్యము నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఆహారమై, బలమై, శక్తి అయి నిన్ను నడిపించబోతా ఉంది. శ్రమలలో, కష్టాల కడలిలో, శోధన శోకమనే సముద్రములో, ఎలాంటి పెను తుఫానుల మధ్యలోనైనా దేవుని వాక్యము నిన్ను నడిపించగలదు. స్తోత్రం చేద్దామా? ఎలాంటి స్థితిగతులు, పరిస్థితులు గుండా ప్రయాణం చేసినప్పుడు కూడా నీలో దాచబడిన, నీలో లిఖించబడిన, నీలో పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి ఆ వాక్యము నేను శ్రమల సుడిగుండాలలో, పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పుడు ఆ రాయబడిన మరి వినినటువంటి వాక్య భాగము నిన్ను ఆ శ్రమలలో ధైర్యనిచ్చి నిన్ను నడిపించగలరు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్యం అనే పునాది మీద, వాక్యం అనే పునాది మీద విశ్వాసం అనే గృహాన్ని కట్టుకొని, ఆ విశ్వాసపు గృహానికి యేసుక్రీస్తు ప్రభు అధిపతి అయి ఉంటే, ఆ యొక్క గృహము శ్రమలు వచ్చినా, అనగా తుఫానులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఏది వచ్చినా సరే ఆ విశ్వాసపు గృహము పడిపోదు, గుడారము చెదిరిపోదు. కనుక యోబు లాంటి ఎంతో మంది భక్తులను మనము బైబిల్ గ్రంథంలో చూసాం. వారు నిలబడ్డారు, శ్రమల కాలంలో నిలబడ్డారు. నీవు కూడా శ్రమల కాలంలో, కష్టకాలంలో, శోధనలలో నిలబడగలగాలంటే నీ జీవితంలో, నీ హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్ముడు, ఆత్మపూర్ణుడైన దేవుడు ఆ వాక్యాన్ని, లేఖనాన్ని రాసినప్పుడు నువ్వు నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పిల్లల లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. అందరూ చెప్పండి. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. లేఖనములను గాని అనగా దేవుని వాక్యమును గాని, అలాగనే దేవుని శక్తిని గాని మీరు ఎరగక పొరబడుతున్నారు. లేఖనాలను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలన మీరు పొరపడుతూ ఉన్నారు. పిల్లరా, మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం. మనకి అర్థం కాక, మనకి తెలియక ఆ దైవ మర్మము, ఆ దేవుని శక్తి అనుభవించక మనం పొరపడిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం, భయపడిపోతున్నాం, జడిసిపోతున్నాం, కృంగిపోతున్నాం, విశ్వాసపు ప్రయాణంలో నిలిచిపోతున్నాం, ఆగిపోతున్నాం. ఎందుకు? మనంతటి మనంగానే ఎవరో మనం పడదో, ఇట్లా ఎవరో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయట్లేదు. ఎవరో మన ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకమ్మా అని ఎవరైనా చెప్పారా? పరిశుద్ధంగా ఉండొద్దని ఎవరైనా చెప్పారా? నీతిగా ఉండొద్దు, యథార్థంగా ఉండొద్దని ఎవరైనా చెప్పారా? భక్తిగా ఉండొద్దని ఎవరైనా చెప్పారా? దేవుని మందిరానికి వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా? ఒకవేళ వారు అలాగే చెప్పినా సరే మనందరము కూడా ఒక సంగతి తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని శక్తి ఏమై ఉన్నదో ఆ శక్తిని మనము ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. బైబిల్ అంటది, వారు పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. పైకి మాత్రం భక్తి పరులుగా ఉన్నారు, పైకి యథార్థవంతులుగా ఉన్నారు, పైకి నీతిమంతులుగా ఉన్నారు, పైకి చాలా పరిశుద్ధంగా ఉన్నట్టుగా పైకి మాత్రం భక్తి పరులుగానే ఉన్నారు. కానీ ఆ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, దేవుని శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఆ యొక్క మహిమను ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. మనము పైకి భక్తి గల వారి వలె ఉండకపోయినా పర్వాలేదు, కానీ లోపల మాత్రము శక్తి గలవారుగా ఉండాలి. హల్లెలూయా. అవునంటాడు, మా శక్తి, మా బలము
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత శక్తిమంతులు అంటాడు. ఏంటంటాడు? దేవుని ఎదుట సాతాను కట్టిన దుర్గాలు, సాతాను కట్టిన కోటగోడలు, సాతాను నిలబెట్టినటువంటి ప్రతిమలు, సాతాను నిలబెట్టినటువంటి ఆ యొక్క రాజ్య అధికారము, సాతాను నిలబెట్టినటువంటి తన ప్రజలను, లేదా సాతాను నిలబెట్టినటువంటి సిద్ధాంతాలను, మూఢనమ్మకాలను పడద్రోయగలిగిన శక్తి గలవారు అంటాడు. తెలుస్తుంది ఎక్కడి నుంచే శక్తి వచ్చిందంటే వారు ఆ మేడగదిలో దేవుని శక్తిని పొందుకున్నారు. మేడగదిలో ఆ పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించుకొని మేడగదిలో దేవుని శక్తి చేత వారు నింపబడిన వారే. వారు భూమిని తల్ల కిందలు చేయడానికి వారు ముందుకు వెళ్ళారు. ఈ శక్తి దేవుడిచ్చిన శక్తి. తెలుస్తుంది. నువ్వు పైకి భక్తి గల దాని వల్లే ఉంటున్నావా? పైకి భక్తి పరులాగా, అందరికంటే నీతిమంతులాగా నీకు నీవు అనుకొని భ్రమపడుతున్న సహోదరుడా, నీ అంతరంగములో పరిశుద్ధాత్మను దేవుని శక్తిని, వాక్యపు శక్తిని, వాక్యపు లోతు కనీసం నిలబెట్టి 4 వచనాలు త్వరగా మీరు చెప్పండి. పుస్తకం తెరవకుండా అని చెప్తే మాత్రం పిల్లిలాగా ఎలకల్లాగా ముందులెడతా ఉంటారు. బయటికి వెళ్తే మాత్రం ఓ బాబోయ్ ఇదంతా పరిశుద్ధులు ఉండరు. ప్రియులారా, నీ హృదయము దేని చేత నింపబడి ఉంటుందో, నీ హృదయాంతరంగంలో ఏదైతే రాయబడి మరి దాల్చబడి ఉంటుందో దానిని బట్టి, నీ హృదయంలో ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుందట. నీ హృదయంలో దేవుని వాక్యము, దేవుని శక్తి, దేవుడు చేసిన కార్యాలు, వాక్య లేఖనాలు, యొక్క బలము, యొక్క అనుభవాలు నీ హృదయంలో ఉంటే నీవు దైవిక అనుభవాలే మాట్లాడతావు. లోక సంబంధమైన చెత్త చెదరు అంతా మైండ్లో ఉంటే ఈ చెత్తే మాట్లాడతావు అంటున్నా. నేను ప్రభు అన్నాడు, ఒకడు తన హృదయం నిండిన దాన్ని బట్టి వాడి నోరు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉందనుకోండి, నువ్వేం మాట్లాడుతావు? దేవుడు చేసిన కార్యాలు ధ్యానిస్తున్నావు అనుకో, ఏం మాట్లాడుతావు? నిత్యము ప్రార్థన చేస్తున్నట్టుకో, ఏం మాట్లాడుతావు? దేవుడే నీ హృదయంలో ఉంటే దేవుడి కోసం మాట్లాడుతావు. లోక విషయాలు హృదయంలో ఉంటే లోక విషయాలు మాట్లాడుతావు. హల్లెలూయా. చూడండి అని అంటున్నాడు ఆయన, లేఖనములను గాని, దేన్ని గాని, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం, మీరు లేఖనాలను ఎరగక పొరబడుతూ ఉన్నారట. మీరు అనేక సార్లు కష్టము, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి ముందు నిలబడినప్పుడు వాక్యము ఎర్రగక, లేఖనము ఎర్రగక, దేవుని వాక్యము తెలుసుకోక, నీకు అర్థం కాక, నువ్వు చదవక, చెప్పినప్పుడు వినక, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆమేన్ టైంకి నువ్వు వస్తే నీకు వాక్యం అర్థం అవుతుంది. చిన్న ఉదాహరణ, సినిమా స్టోరీ అనుకో, లేకపోతే సీరియల్ అనుకో, లేకపోతే బుర్ర కథ అనుకో, లేకపోతే ఏదో కథ అనుకో, మధ్యలోకి వస్తే అర్థమవుతుందా? స్టార్టింగ్ నుంచి ఉంటే సినిమా మాత్రం నా చిన్నప్పుడు వాళ్ళు చెప్పేవారు, అమనస్తులు చెప్పారు, సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ మనమే చూడాలా. ఏంటట? ఫస్ట్ ఇదే చూడాలట. అందున ఎక్కడి నుండి చూడాలట? ఫస్ట్ పేరు దగ్గర నుంచి చూడాలి. అప్పుడు కానీ తృప్తి చెందనట. మా చిన్నప్పుడు అనుకునేవారు, అనుకొని ఆ సూర్వశి థియేటర్ పర్వతిలాగా వెళ్తే ఆ గేట్లు పట్టుకొని అలాడే ఉదయం 6 గంటలకు వెళ్తే, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్తే గేట్లు పట్టి లక్ష్మీ ఈ 3 ఇలాగే ఉంటాయి, ఈ రోడ్డు మీద ఉంటాయి. వెళ్తే 6 గంటలకు ఇలా పట్టుకుని ఉండేవారు గేట్లు పట్టు. అప్పుడు అనుకునే, అప్పటికే ప్రభులోకి వచ్చాను దేవుని మహాకృపను బట్టి, ఏదో పిచ్చింది బ్రహ్మైంది అనుకునేవాడు మనుషులు. పిల్లరా, వాళ్ళ ఆసక్తి ఏంటంటే మొదటి నుంచి చూడాలా ఉండాలి. దైవికంగా మీకు వాక్యం తెలుసు, మీకు ప్రార్థన తెలుసు, నీవు మొదటి నుంచి ఉన్నవాడివి. వాక్యము ప్రారంభం నుంచి వింటే ముగింపులో నువ్వు ఆమె అనగలవు. అదే ప్రారంభం నుంచి వాక్యం అర్థం కాకపోతే అదే అంటున్నాడు ఆయన, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా. మనము దేవుని శక్తిని అనుభవించగలగాల. దేవుని స్తోత్రం. ఏ శక్తిని? దేవుని శక్తి. ఏంటి ఆ దేవుని శక్తి? ఎలా ఉంటుంది దేవుని శక్తి? ఎప్పుడు పని చేస్తుంది దేవుని శక్తి? ఎలాగ పని చేస్తుంది దేవుని శక్తి? ఎక్కడ పని చేస్తుంది దేవుని శక్తి? ఎవరిలో పని చేస్తుంది దేవుని శక్తి? అలనాడు అపోస్తలులు గొప్ప కార్యాలు చేయగలిగారు.
అలనాడు అపోస్తులు వెళ్తుంటుంటే వారి నీడపడి రోగులు స్వస్థత పొందేవారు. అలనాడు అపోస్తులు ప్రసంగం చేస్తుంటే వేల వందలు ప్రజలు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించేవారు. ఆ రోజు క్రైస్తవ సంఘము కూడా చాలా పటిష్టమైనదై, బలము గలదై, సత్తువు గలదై, సారము గలదై, సారాంశము గలదై. అలనాడు సంఘము ప్రార్థన అనే పునాది మీద, అలనాడు ఆదిమ సంఘము ప్రార్థన అనే పునాది మీద కట్టబడింది. ఈనాడు సంఘములో ప్రార్థన కరువైపోయి, కొదువైపోయి, అమ్మా అని ఇంటికి వచ్చి పెంచుకున్నట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా ప్రార్థనకు రాన్నా సరే రాలేని భ్రష్టత్వం ఉన్న క్రైస్తవ విశ్వాసులారా, మీరు పైకి భక్తి గలవారు వలె ఎంత చక్కగా కనబడుతున్నారు. నీ మోకాలు జీవితము, నీ మోకాలు జీవితము, నువ్వు భక్తి పరుడువో భక్తి పరురాలు అవునో కాదో నిర్ణయించేది నీ మోకాల అనుభవం. నీ మోకాల అనుభవం లేకుండా నేను భక్తి పరుడు, నేను తుర్రుతోటి, నేను బుర్రుతోటి అనకష్టం. ప్రభు అన్నాడు, అపోస్తులు అన్నారు వారు ఆత్మీయ జీవితము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారు. క్రైస్తవ సంఘమాను మేలుకో. నేనేదో పెద్ద బుడింగ్ అనుకుంటున్నావు నువ్వు. నువ్వు గంట సేపు నాతో మోకరించి ప్రార్థన చేయి, చూస్తాను భక్తి ఏటో. ఇల్లు మోకాల మీద కూర్చోండి నాతోటి. సోదు మాటలన్నీ చెప్తారు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరిచుట, తర్వాత ప్రార్థన. చెప్పరే కదా, తెలుసా లేదా? మాట్లాడరే. ప్రార్థన చేయటం యందు ఎడతెగక, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండాలా, నిత్యం ఉండాలా. ఎడతెగక తినేస్తావు 4 సార్లు 5 సార్లు అక్కడ తినేస్తావు. శబ్దాలు కనబడి చోటల్లా తినేస్తా ఉంటుంటావు. ఉదయం నుంచి రాత్రి దాకా సోది చెప్తావు. గంట ప్రార్థన చేయంటే కడుపు నొప్పి, కాలు నొప్పి, ముక్కు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అంట. నువ్వేమో పైకి పెద్ద భక్తి పొరులు బిల్డప్ మొహంలో, ఆ కళ్ళలో. ఇగో నా సంగతి చాలా మందికి తెలుసు. నేను ఒకళ్ళు చూసినట్టే దేవుడు మొత్తం పిక్చర్ నా ముందు పెడతాడు. మొన్న నాకు అక్క వచ్చి ఇక్కడ కూర్చుంది, కూర్చుంది. దేవుడు మొత్తం చెప్తే దెబ్బకు రావడం మనిషి సోదరు చెప్పండి. హల్లెలూయా. రండి, మీరు దేవుని శక్తిని అనుభవించే వారిగా ఉండాలా. దేవుని శక్తిని ప్రపంచానికి, లోకానికి నువ్వు తీసుకెళ్లే దానిగా ఉండాలా. సమర స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభువును మోసుకొని సమరయ పట్టణానికి తిరిగి వెళ్ళినప్పుడు సమరయ పట్టణంలో, దేశంలో గొప్ప ఉద్యమం రగులుకున్నది. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? కోపకొచ్చి నెమ్మదిగా వెళ్ళిపోలేదు. ఆమె విశ్వాసంతో వచ్చింది, ఆమె ఒక అవసరంతో వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు మెసేజ్ చూసింది, యేసు ప్రభుని చూసింది. ఈయన యేసు ప్రభుని గ్రహించింది. ఈయన యూదుడు, ఈయన మెస్సయ్య అని ఆమె చెప్తుంది. నువ్వు మెస్సయ్యవి. ఏమంటుంది ఆమె? మెస్సయ్య రాయబడుతుంది, మాట రాయబడి ఉంటుంది. మెస్సయ్య మాట అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు మెస్సయ్యవి అంటది. పాపములో, ఆ యొక్క అంధకారములో, చీకట్లో ఉన్న ఆమెకు దేవుడు తన మనోనేత్రాలు తెరిచాడు. ఆమె యేసును చూసింది, యేసులో మెస్సయ్య చూసింది. ఈ మెస్సయ్య కొరకు లోకంలోకి వెళ్ళి చెప్పింది, ప్రతి ఇంటికి వెళ్ళింది, నేను మెస్సయ్యని కనుక్కున్నాను, నేను యేసయ్యని కనుక్కున్నాను, నేను యూదుడని యేసు ప్రభుని చూశాను. ఆయన ఏమై ఉన్నాడో రండి పరిచయం చేస్తానండి. యేసు ప్రభు దగ్గరికి, మెస్సయ్య దగ్గరికి ఆ ప్రాంత ప్రజలు తీసుకుని వచ్చాను. ఆ ప్రశ్న అడగల మిమ్మల్ని ప్రశ్న అడగల, ఎన్నిసార్లు సమరయిస్తే మెస్సయ్యని చూసింది? ఎన్నిసార్లు మెస్సయ్యని సమరయ స్త్రీ చూసింది? ఎన్నిసార్లు మెస్సయ్య సమరయ స్త్రీ మాట్లాడింది? ఎన్నిసార్లు యేసు ప్రభుని ఆమె కలుసుకున్నది? ఎన్నిసార్లు కలుసుకుంది? ఎన్నిసార్లు మాట్లాడింది? ఎన్నిసార్లు ఆయన కొరకు విన్నది? ఎప్పుడైనా విన్నట్టుగా లేఖనాలు ఉన్నాయా? అంతకుముందు యేసు ప్రభు కొరకు విన్నట్టుగా వాక్యం ఉందా? విందాలా, ఉన్నదా లేదా? ఫస్ట్ టైం చూసి, రైట్? ఫస్ట్ టైమో చూసి. మీరు ఎన్నిసార్లు యేసు ప్రభు కొరకు విన్నారు? ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నావు? ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నావు? ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రభు దగ్గరికి వస్తున్నావు? చాలా సార్లు వచ్చి
రైట్ నా చాలాసార్లు వచ్చావు, చాలాసార్లు విన్నావు, చాలాసార్లు చూసావు, నీకు అన్నీ తెలుసు. ఓకే, సమరయ స్త్రీ ఒక్కసారే విన్నది, ఒక్కసారే చూసింది. ఆ ఒక్కసారి ఆమె ఏం చేసిందంటే తన హృదయాన్ని కంప్లీట్గా యేసుకి అప్పగించి యేసు ప్రభు దేవుడని తన పాపం అనే కొండ విడిచిపెట్టి పరిశుద్ధురాలై, అంటే మార్పు చెందినదై, మారు మనసు పొందినదై, ఒక నిర్ణయం తీసుకున్నదై, ఈ పాపపు కొండకి నేను మొయ్యలేను, ఆయన పాపాన్ని బయలుపరిచాడు, నా పాపాన్ని అందరూ వదిలేస్తాను అని ఆ పాపపు కొండ యేసు దగ్గర వదిలి ఊర్లోనికి వెళ్ళి ఊర్లో వెళ్తే, పాపపు కొండలు మోస్తున్న వారులారా మీరందరూ రండి, నా ప్రభుని పరిచయం చేస్తానని ప్రభుని పరిచయం చేసింది, ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించింది. నువ్వు చాలాసార్లు విన్నావు, చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చావు, ఒక్క ఆత్మ కూడా ప్రభుని అడిగితే అనేది భక్తి పరుడు డిగ్నిటీతో, ఎంత డిగ్నిటీ. చాలా మంది చూస్తుంటుంటే నాకు చిరాకెక్కుతా ఉంటుంది, మనసులో చిరాకెక్కేస్తుంటది, చిరాకు, రొంబ చిరాకెక్కుతుంది. అన్నీ తెలిసట. సమరయ స్త్రీకి నీ అంత లేఖనం తెలియదు నాయన, సమరయ స్త్రీకి నీ అంత భక్తి లేదు నాయన, సమరయ స్త్రీకి నీ అంత ప్రార్థన లేదు నాయన, సమరయ స్త్రీకి నీ అంత వాక్చాతుర్యం లేదు నాయన. ఆమె 2 పనులు చేసింది. ఏం చేసిందో తెలుసా? తన పాపం అనే కడవ, తన గర్వం అనే కడవ, తన యొక్క రాష్ట్ర పాపం అనే విడిచిపెట్టడం తెలిసింది. రెండోది ఏం తెలుసుకుందంటే, నాతో మాట్లాడిన ఆయన దేవుడు ప్రభు అయి ఉన్నాడు, ఈ మాట అందరికీ చెప్పాలని అందరి దగ్గరికి వెళ్ళింది. ప్రతి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఆమె వాక్యమును ఎరిగింది, ప్రభు మాటలు ఎరిగింది, ప్రభు శక్తిని ఎరిగింది, ప్రభు మహిమని ఎరిగింది, ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సును చూసింది. ఇతడు ప్రభు అయితేనే గానే నా అంతరంగాన్ని బయలుపరచలేడని ఆ రోజే ఆమె యేసులో ఉన్న శక్తిని, యేసు ప్రభులో ఉన్న మాటలో ఉన్నటువంటి ప్రభావం అని ఎరిగి ఏం చేసిందంటే ఊర్లోకి వెళ్ళి ప్రభు దగ్గరికి తెచ్చింది. ప్రియులారా, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, మీరు వారం వెంబడి వారం, నెల వెంబడి నెల అప్పుడప్పుడు ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటున్నారు కదా. మనం పోయిన వారం చెప్పుకున్నాం, ప్రభు బల్లలో సమీపించిన వారు ఎలా ఉండాలో అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ప్రభు బల్ల అయిన తర్వాత మీరు ఎవడి ప్రభు బల్లను తీసుకుని లేకపోతే రొట్టెలు తినే దాని యొక్క పాత్రను త్రాగునో వాడు ఏం చేయాలంటే ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచాలి. ప్రభు వచ్చే వరకు లేఖనం ఉందా లేదా? లేఖనం వాక్యంలో ప్రభు రాశాడా లేదా? అమ్మలారా వింటున్నారా? ప్రభు వాక్యంలో రాశాడు. ఏమని రాశాడు? ఈ నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడు నేను వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు, పౌరుని ప్రభు వచ్చే వరకు మరణమును ప్రచురపరచవలెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ప్రభు ఎందుకు మరణించాడో, ఎవరి కొరకు మరణించాడో, ఎక్కడ మరణించాడో, ఎలాగ మరణించాడో చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభు బల్లలో పాలు పంపులు పొందరు మీ అందరి మీద, నా మీద, మీ మీద, మనందరి మీద ఉన్నదని 100 సార్లు విన్నారు. సమరయ స్త్రీ ఒకసారి సహోదరుడు, నువ్వు మౌనంగా ఉంటే నువ్వు దేవుని శక్తిని మోసుకొని పోలేవు. నువ్వు కేవలం చర్చ్కి వస్తాను, నా పని ఏంటంటే నేను చర్చ్కి వస్తాను, నా పని నేను ప్రార్థన చేసుకుంటాను, వాక్యం వింటాను, పోతాను, అంతే. అది సహవాసం కాదు. సహవాసం అంటే నీ పునాది బాగలేదయ్యా, మీ పునాది బాగలేదు. డిగ్నిటీగా వచ్చి ఇలా వెళ్ళిపోతే అది సహవాసం అంటారు, అది ప్యాషన్ అంటారు, స్టైల్ అంటారు. అవునమ్మా, సహవాసం అంటే అదా? సహవాసం చెప్పండి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం. ఏంటి? ఎడతెగక ఉండాలి. వీటిలో అన్ని 4 ఇంట్లో ఎడతెగక ఉండాలా, ఎల్లప్పుడూ ఉండాలా. నువ్వు రక్షణలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి యందును, బోధించుటి యందును, లేదా బోధ వినటి యందును నువ్వు ఎడతెగక ఉండాలని వాక్యం చెప్తా ఉంటే స్టైల్ వెళ్ళిపోతావు. కనీసం ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సహోదరి అని చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అంటే నువ్వు కలెక్టరా, నువ్వు సీఎమ్మా, నువ్వేదో పిఎమ్మా, ఏంటి? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు తగ్గించుకొని వెళ్ళి
ఆవిడ ప్రైజ్ లార్డ్ చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి? ఎన్ని గుండు లోతుల్లో ఎన్ని గోడలు వేసుకుంటారో, ఎన్ని బౌండరీలు వేసుకుంటారో. వీరు ఒకరితో మాట్లాడు, ఒకరిని పలకరించరు, ఒకరిని పట్టించుకోరు. బట్ పైకి భక్తి గలవారు వలె ఉంటారు, కానీ దేవుని వాక్యము లోపల వాక్యము లేని వారుగా ఉన్నారు. జాగ్రత్త పిల్లలు ఎక్కడున్నావో. రండి, మీరు ఏమి పొరబడుతున్నారంటే దేవుని శక్తిని ఎరగక, రెండవది లేఖనములను ఎరగక పొరపాటు చేస్తూ ఉన్నారు. మీరు ఒక మిస్టేక్ చేస్తున్నారట, మీకు అర్థం కాక, లేకపోతే వాక్యము తెలియకో పొరపాటు చేస్తూ ఉన్నావు, పొరబడిపోతున్నావు. పొరపాటు అంటే చెప్పండి, పొరబడుతున్నారంటే అర్థం ఏంటి? తెలియక, నీకు అర్థం కాక పొరపాటు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఆ తప్పు చేయకూడదు, సంఘంలో అది జరగకూడదు. నీ వాక్యము తెలుసుకున్న దానివై, దేవుని శక్తిని పొందుకున్న దానివై నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని శక్తిని పొందుకున్న వారై ఉండాలా. నువ్వు నడిచేటప్పుడు కూడా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు నీ యొక్క పాదములకు సువార్త వలనైనటువంటి జోడు తొడుక్కుని వెళ్ళాలట. ఏ జోడు? సువార్త వలనైన సమాధానం అనే జోడు తొడుక్కుని వెళ్ళాలా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏ జోడు తొడుక్కుని వెళ్ళాలా? బాట, ఎర్రగా, వికేపి, పెద్ద మంచి జోడు ఉండాలి. ఆ జోడు కాలు ములుగుచ్చుకోకుండా ఉంటే చాలు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు సమాధాన సువార్తన జోడు తొడుగుకొని బయటికి వెళ్ళాలి. అంటే నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఏం మోసుకొని వెళ్ళాలా, ఏం తీసుకొని వెళ్ళాలా? బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోకుండా ఎంతమంది అంటారు? చెప్పండి. కొంతమంది బెడ్రూమ్లోకి వేసుకెళ్ళిపోతారు, కొంతమంది వాష్రూమ్లోకి వేసుకెళ్ళిపోతారు, కొంతమంది ఊరంతా ఇంట్లో అంతా వేసుకుని, ఇంట్లో ఒక చెప్పులు, బయట ఒక చెప్పులు, ఓ ఫంక్షన్కి వెళ్తే ఒక చెప్పులు, చర్చికి వస్తే ఒక చెప్పులు, మళ్ళీ పై నుంచి కింద దాకా మ్యాసింగ్ అండి. నీ బయట చూసి ప్రభు ఇష్టపడ్డ సోదరుడు, లోపల నువ్వేం మ్యాచింగ్ వేసుకుని వెళ్ళావో, లోపల ఎలాంటి అలంకరణ కలిగి ఉన్నావో, లోపల ఎలాంటి ప్యాషన్, దేవునికి తృష్ణ కలిగి ఉన్నావో. ఆమె సమరయ స్త్రీ, బయటికి అందగతే, సౌందర్యవతే. అంత సౌందర్యత కాకపోతే అంతమంది భర్త దొరకడానికి ఈ అందకున్నది పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ దోమలు చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. పిల్లరా, ఆ దోమలన్నీ తప్పించుకొని ఆమె చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అన్నాడు, అమ్మా ఇది కాదే తల్లి అంటే, అమ్మ అలాగే ప్రభు అని చెప్పి క్షణములో మారు మనసు పొందింది. దేవుని స్తోత్రం. క్షణాల్లో విడిచిపెట్టింది, స్పాట్లో వదిలేసింది. నువ్వు వాక్యం వింటావు, నీ పాపాన్ని దేవుడు బయలుపరుస్తాడు, బలహీనతను బయలుపరుస్తాడు, తప్పుదని బయలుపరుస్తాడు. నువ్వు చేస్తావు సహోదరుడు అని లేఖనాల వాక్యంగా సూటిగా నీతోనే మాట్లాడతాడు. కానీ నువ్వు విడిచిపెట్టలేని బంకలాగా, బంక హృదయం, బంక ముద్ర, ఈడే నా యొక్క సమస్తము, ఇదే నా సమస్తము అని ముద్ర వేసేసుకొని బయటకు వస్తుంది. సెంటు, ఖరీదు సెంటు, మంచి సోప, అందంగా ఉందండి. వేడి పండులాగా చూసాడు. ఎప్పుడైనా వేడి పండు? ప్రభు కూడా అదే అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారా, మీరు బయటికి సౌందర్యంగాను, బయటికి అందంగా ఉన్నారు, కానీ లోపల కుళ్ళిపోయిన కంపు, ప్రార్థన లేని కంపు, విశ్వాసం లేని కంపు, పరిశుద్ధత లేని కంపు, హృదయం అంతా చెడిపోయి కల్మషం అంటే ఆమె పడదు, ఆమె ఇవి పడదు, ఆవిడ ప్రార్థన చేసి ఈవిడికి పడదు, ఆవిడ స్వార్థం చేసి ఈవిడికి పడదు, ఆవిడ వండితే ఈవిడికి పడదు, ఈవిడ వండితే ఆవిడికి పడదు, ఆవిడ వండితే ఈవిడ తిందో, ఈవిడ వండితే అది తిందో, పట్టుతుందో పరిశుద్ధిన పరిశుద్ధిన. నమస్కారం తల్లి. నేనెక్కడ చూడు చండాలమైన ఈ వేషధారణ విశ్వాసం. వాక్యం నీతో ఏం చెప్పుతుంది? కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు, సహోదరులారా కనబడుతున్న తోటి విశ్వాసాన్ని ప్రేమించలేని నీవు, క్షమించలేని నీవు, తగ్గించుకోలేని నీవు, దేవుని సింహాసనం ఎదుట కనబడిన దేవుని ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను చెప్తే వేషధారి అని అర్థం. బైబిల్ చెప్తుంది, కనబడుతున్న సహోదరుని ప్రేమించలేనాడు, కనబడలేని దేవుని ప్రేమిస్తున్నారని చెప్తున్నారు. చూడండి, మీకు లేఖనము తెలియక, వాక్యము తెలియక, దేవుని శక్తి తెలియక, దేవుని తీర్పు కొరకు తెలియక, దేవుడు ఒక రోజు హృదయ రాశిని పట్టుబడి చేసే రోజు రాబోతుంది సహోదరుడు. ఆ రోజు సిగ్గుపడిపోతాం. ఏమంటే ఆయన
సింపుల్గా నిలబడతాడు, చిన్న మాట అంటాడు అంతే. సమాధానం పడే ప్రాబ్లంలోకి వెళ్ళావా అడుగు. ఏ రోజైనా నేను నీ మందిరములో పరిసయుడును అలాగే శుంకరి ప్రార్థన చేశారు చూడు, అడుగు. చిన్న అడుగుతాడు, చిన్న అడుగుతాడు. పరిసయుడును శుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నేను వాడులాగలేనైనా, నేను చాలా నీతిగా ఉన్నాను. ఈ నీతి మంత్రాలు ఎవరైనా తప్పు చేశారని తెలుస్తాడు. సెకండ్ ఏమో ఆ పాప వీడికి అంటిపోద్దని, ఆ పాపం మమ్మల్ని ఆమెతో పోలిస్తారేటండి. ఒక అమ్మ మొన్న కొత్తగా ఒక స్టోరీ తీసుకొచ్చింది స్క్రీన్ మీద, నన్ను ఆమెతో పోలిస్తాడండి. ఏంటి ఈ మాట ఎంతవరకు కరెక్ట్? ఆవిడ వస్తుంది ఉండాలని నేను చెప్తాను ఆవిడికి. నన్ను ఆవిడతో పోల్చాడేటండి. నా స్థాయి ఎక్కడ, నా స్థితి ఎక్కడ, నా భక్తి ఎక్కడ, నా స్టాండర్డ్ ఎక్కడ, మా భక్తి ఎక్కడ అన్నాడు. ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవచ్చు. ఏం తగ్గిపోయాడు? నేను ఒకటే మాట చెప్తున్నాను పిల్లలు, ఒక మాట దగ్గర ఉన్నది వాక్యం ఎక్కడికి వెళ్ళలేదు. మీకు లేఖనం కానీ అంటే వాక్యం కానీ దేవుని శక్తిని కానీ ఎరగట్లేదు, మీకు అర్థం కావట్లేదట. మీకు ఎంత చెప్పినా వాక్యం అర్థం కావట్లేదట. అది ఉద్దేశం. దేవుని శక్తిని నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యములో ఉన్న శక్తి సామర్థ్యత నీకు అర్థం కావట్లేదు. దయచేసి అక్కడే ఉండండి, అటు ఇటు వెళ్ళకండి. చూడండి మత్తయి సువార్త 21:2 త్వరగా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదరని వారితో చెప్పారు. ఇది దేవుని యొక్క వాక్యము. ఏంటట? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో, మీరు ప్రార్థన చేసినప్పుడు దేన్నైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల. స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైతే అడుగుతారో అవన్నీ దేవుడు ఇవ్వగలడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడని నమ్మిన ఎడల. ఏంటట? నమ్మిన ఎడల అవన్నీ పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఇది లేఖనం. ఇదేంటిది? ఇది వాక్యం. ప్రభు అన్నాడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే అడుగుతారో దాన్ని మీరు పొందుకో. ఇది వాక్యం. ఎంతమంది వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నారు? వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నావా? ప్రభా నేను మోకరిస్తున్నాను, నేను ఏదైతే అడుగుతానో దాన్ని నువ్వు ఇవ్వగల దేవుడు నాయనా, నువ్వు దాన్ని చేయగల దేవుడు నాయనా అని వాక్యమును బట్టి బలంగా హృదయంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడాల వాక్యం. ఆ రాయబడిన వాక్యము ప్రతిధ్వనించాలి. నీ హృదయంలో రాయబడిన వాక్యము ప్రతిధ్వనించాలా. అది మాటికి నేను జ్ఞాపకం చేయాలా. ప్రార్థన చేస్తే ఏది అడుగుతాం దేవుడు అది ఇస్తానన్నాడు కనుక ఆ మాటని మనసులో పదే జోరేగలాగా, అది కందరేగలాగా నీ చెవుల దగ్గర మారు మ్రోగుతుండినప్పుడు దాన్ని బట్టి ప్రార్థన చేస్తే, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 18:18 భూమి మీద ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేస్తే, భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చెప్పండి భూమి మీద, చెప్పండి ఈ భూమి మీద మనం ఏది బంధిస్తామో పరలోకమందు అది బంధించబడును. భూమి మీద ఏది విప్పుతామో పరలోకమందు అది విప్పబడును. హల్లెలూయా. మీరు లేఖనాన్ని ఎరిగితే, అర్థమైతే, తెలుసుకుంటే, లేఖనం కానీ దేవుని శక్తి అక్కడే ఉండండి. లేఖనాల కొరకు మాట్లాడుతున్నాను, వాక్యం కొరకు మాట్లాడుతున్నాను. ప్రభు చెప్తున్నాడు, ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. మీరు దేనిని బంధిస్తారో, దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించడం. హల్లెలూయా. మనం ఏదైతే విప్పుతామో, ఏదైతే విడుదల కలగాలని ప్రార్థన చేస్తామో దేవుడు దాన్ని విడిపిస్తాడు, దానికి విడుదల ఇస్తాడు. ఇవేం కలిగి ఉండదు. వింటున్నారా? మీరు లేఖనాన్ని, దేవుని శక్తిని మీరు ఆశ్రయించాలి. మీరు పట్టుకొని బ్రతకాలి. వాక్యాన్ని పట్టుకొని బ్రతకాల. వాక్యాన్ని పట్టుకొని నడవాల. వాక్యాన్ని పట్టుకొని ప్రకటించాలా. ఆ
వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిందారహితుడిగా నిలబడు. ఒకవేళ వాక్యాన్ని పక్కన పెట్టిందావు అనుకో, పాస్టర్ గారు ఇలాగే చెప్తారండి, పాస్టర్ గారు ఇలాగే చెప్తారండి అని మీరు వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యం కాకుండా ఎప్పుడైనా సోది చెప్పానా, పెట్టకథలు చెప్పానా, ఎప్పుడైనా లేనిపోయిన కథలు చెప్పానా? కొంతమంది పెద్ద పెద్ద ప్రభుత్వాలు ఉన్నారు, ఎలా వస్తాయో స్టోరీలన్నీ వస్తాయండి, ఎక్కడి నుంచి తెస్తారో స్టోరీలు తెస్తారండి. ఆ కల్పించి కల్పించి క్రియేట్ చేసి అవన్నీ చెప్తుంటారు వాక్యంలో. బైబిల్ అంది తిమోతిలో పౌలు అంటాడు అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని మొదటి నుంచి తేటతెల్లగా చెప్పబడుతూ కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. కల్పన కథలో స్టోరీలు చెప్తే లేనిపోయి, కల్పన అంటే కల్పించే కథ. ఏ కథ? కల్పన. చెప్పండి, ఏ కథ అండి? కల్పన కథ అంటే ఎక్కడ జరగదు, అది ఎక్కడ ఉండదు. ఈయనే డైరెక్టర్, ఈయనే స్క్రీన్ ప్లే, ఈయనే వీడియో, ఈయనే షూటింగ్, అంతా ఈయనే. ఏం చేస్తారు? స్టోరీ రాసి ఇలాగ పుట్టించి చెప్తా ఉంటుంటారు. దానికి గొర్రెలు ఉన్నాయి. గొర్రెలట కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చుచున్నదని పరిశుద్ధాత్ముడు మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అంటూ నచ్చిన బోధ వారికి అదే నచ్చుతుంది. దురద చెవులు గలవారు అంటాడు అని. చూడండి, మంచి మాట ఉంది. ఆ చెవులు ఉన్నాయో మంచి చెవులు ఉన్నాయో తేలిపోద్ది. మీరు నేను తేల్చేస్తాను ఈరోజు. లేదు, చదువుమా. తిమోతిలకు రాసిన పుస్తకం, 2వ పుస్తకం 4వ అధ్యాయము 3వ వచనం. నీవు కల్పనా కథలు వింటున్నావా, దేవుని శక్తిని చూడడానికి వచ్చినావా? నువ్వు కల్పనా కథలు స్టోరీలు విని పెద్ద సంఘమండి అని పేరు చెప్పుకొని కల్పనా కథల వైపు నువ్వు ప్రజలు తిప్పుతున్నావా? కల్పనా కథలు చెప్పు చోటుకు వెళ్తున్నావా? లేదా దైవ శక్తిని అనుభవిస్తూ, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ, లేఖనాలని ముందు పెడుతున్నటువంటి వాక్య భాగాల్ని ముందు పెడుతూ, వాక్యాన్ని స్థిరపరుస్తూ, పౌలు శీలలో చెప్పుచున్న సంగతులు అలాగున్నాయో లేవో అని తెస్సలోనికలో ఉన్న సంఘములో ఉన్న సభ్యులు, తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతిరోజు లేఖనాలని పరిశోధిస్తూ వచ్చారు. ఆ సారి చెప్పాడు స్టోరీలో, అతనేదో నక్కని తీసుకెళ్ళి, కుక్కని తీసుకెళ్ళి, నక్క అన్నాడు నీకేమైంది, నీ మైండ్ ఏమైంది, నీ ఆలోచన ఏమైంది, నీ చూపు ఏమైంది? అది కల్పించిన కథ, వాక్యములు ఉన్న కథో చెప్పాలి కదా. మీకు సమయం లేక, వాక్యం చదివే సమయం లేక ఎవడేం చెప్తాను నమ్ముకొని పోతావు. లేఖనాలే పరిశోధించాలి. చదవండి. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక. ఏటమ్మా సత్యమునకు చెవినీయక. అలా కాదమ్మా, 3వది. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గల వారై. ఏ చెవులట? ఏ చెవులు? ఎలాంటి చెవులు? ఏ చెవులు? నువ్వు అర్థం కడున్నప్పుడు అదేదో ఎలాంటి అదేదో ఉంటుంది కదా, తిప్పుతారండి, తిప్పుతారు. ఎవరికి వస్తారు? ఇట్లా తిప్పకండి. బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. బైబిల్ పాటిద్దాం. ఏ అలంకారాలు? పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని మిమ్మల్ని మీరు సాత్వికమైన మనస్సు, వినయముగల మనస్సు అనే అలంకారం. హల్లెలూయా. ఏ చెవులు? దురద చెవులు గలవారు అందరూ పులోమని పోతా ఉంటారు. దురద చెవులు గలవారికి ఏం కావాలి? ఏ కథలు కావాలా? కల్పనా కథలు. ఏ ఆశలకి? ఏ ఆశలు? వారి ఉద్దేశాలకు అనుకూలంగా, వారి టేస్ట్కి అనుకూలంగా, వారు పాపాన్ని ఖండించిన చోట ఉండలేరు, యథార్థంగా మాట్లాడిన చోట ఉండలేరు. కల్పించే కథల వైపు తిరుగు కాలం వస్తుంది. అంతేకాదు స్వకీయమైన అంటే వారి సొంత ఉద్దేశాలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ పోగు చేసుకుంటారు. చదువు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక.
దేనికి చెవినియక? సత్యమైన వాక్యం, కఠినమైన వాక్యం, గద్దించబడుతున్న వాక్యము, కేవలము వాక్యమే బోధించిన చోట ప్రజలు ఉండలేరు. కేవలం వాక్యమే బోధించిన చోట, సత్య సంబంధమైన వాక్యాన్ని చెప్పిన చోట ప్రజలు ఉండలేరు. కల్పన కథలు చెప్పి చోట మందలుగా గుంపులుగా చేరతారు. ఎందుకట? స్వకీయమైన దురాశలకు అనుకూలమైనటువంటి వర్షం తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఏ కథలో పెట్టగా చెప్పాను అనుకో, పెట్టగా చక్కగా విని ఎంత బాగా చెప్పారండి. ఆ పెట్టెలా సెట్ మీద ఉండదు. నేను చూశానా? ఎవడో కవి రాశాడు, ఎవడో సినిమాలో కవి రాశాడు. ఆ కవి ఏదో ఆ పెట్ట మనసులో ఏదో ఉందట. ఆ పెట్ట మనసులో అసలు నీవు ప్రేమించిన ఆ పెట్ట మనసులో నువ్వే ఉన్నావని, ఆ పెట్ట మనసులో నీ మనసులో ఆ పెట్ట, ఈ రెండు పెట్టలు కలిసి ఆ గొట్టి మీద కూర్చొని ఆర్కే బీచ్ దగ్గర కూర్చొని పెట్టకాలు చెప్పుకొని అలా పెట్లో ఎగురుతూ అలిసిపోయే సముద్రంలో కూలిపోయే రోజులో ఎందుకు వచ్చినవండి ఇవన్నీ? క్రైస్తవ సంఘము లేఖనము తెలియక, దేవుని శక్తి తెలియక, సంఘం అంత్య దినాలలో పొరపాటులో, భ్రమలో ఉండి, భక్తిహీనతలో ఉండి కేవలం చర్చికి వెళ్ళి వస్తున్నాం, మేము భక్తి కేవలం చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్తానని బైబిల్లో ఎక్కడ రాయబడి లేదండి. బైబిల్లో కేవలం మందిరానికి వెళ్ళేస్తే పరలోకానికి వెళ్ళిపోతామని కానీ, నీతిమంతుల జాబితాలో చేరిపోతామని కానీ, దేవుడు తీర్పు తీర్చుకుని ఉంటాడని కానీ ఎక్కడ రాయబడలేదండి. వాక్యానుసారంగా అందులో 4 విషయాలు పునాది అపోస్తుల బోధ. అపోస్తులు ఇదే బోధించారు. కల్పనా కథల వైపు సంఘం తిరగకూడదని, కల్పనా కథలు సేవకుడు బోధించకూడదని అలనాడు అపోస్తులు బోధిస్తే, ఆ బోధకు వ్యతిరేకంగా ఈరోజు కల్పనా కథలు బోధిస్తూ సంఘాన్ని అనగా విశ్వాసం ఆకర్షిస్తూ పెద్ద సంఘం అనిపించుకుంటూ, ఆ పెద్ద సంఘానికి నాయకుడు అనిపించుకుంటూ, ఆయన వస్తే కాన్కిస్తావు, ఆయన వస్తే కుర్చీ వేస్తావు, ఆయన వస్తే పెద్ద అంగమా చేస్తావు, ఆయన పెద్ద సేవకుడు. ఏంటి సంఘం పెద్దదుంటే సేవకుడు పెద్ద అని కూడా లేదు. ఒక దైవజనుడు గొప్ప దైవజనుడు అని ఎప్పుడు చెప్తాను, నా భాష, నా ఉద్దేశం చెప్తాను. ఆ దైవజనుడు రాత్రి అంతా ప్రభు పాదాల దగ్గర గడిపితే అతడు నా దృష్టిలో గొప్ప సేవకుడు. క్రీస్తు కొరకు ఆస్తులు అంతస్తులు అన్నాడు. అపోస్తులు తమ చరస్థిరాస్తులు అమ్మవేసుకున్నారు. క్రీస్తు కొరకు తమ దానాన్ని లేదా తమ ఆస్తులను, తమ సర్వాన్ని ధారపోస్తే అతడు నా దృష్టిలో గొప్ప దైవజనుడు. ఆస్తులు పోగేస్తే మీ దృష్టిలో, పెద్ద బిల్డింగ్ పెద్దవి పోగేస్తే పెద్ద సేవకుడు మీ దృష్టిలో. మేము నేర్చుకున్నది నేర్చుకోలేదండి. తమ చరస్థిరాస్తులను ప్రభు పరిచర్య కొరకు అలనాడు దినాలలో తమ సమస్తాన్ని క్రీస్తు సువార్త కొరకు దానము చేస్తే వారు ఆస్తులను అమ్మివేసి పరిచర్యకి, ఉదాహరణకి అననీయ సప్పేర్లో చూడండి, ఆ దినాలు అవి వారు కూడా అలాగే అమ్మివేసి ప్రభుకి ఇవ్వాలనుకున్నారు. అమ్మివేసి అంతట్లోని కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. స్టోరీ చెప్పడానికి నేను లేను. నేను పెద్ద సేవకులను మీరు భ్రమపడుతున్నారు. చూడు, ఎవడు ఎక్కువసేపు దేవునితో పెడతారు, ఎవడు ఎక్కువగా దేవుని పని కొరకు తమ దివరాత్రులు ప్రయాసపడతారో, ఎవరు తమ దేవుని రాజ్యాన్ని కట్టాలని దివరాత్రులు కష్టపడతారో వారు దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో గొప్పవారు అయి ఉన్నారు. హల్లెలూయా. కనుక కల్పనా కథల వైపు దయచేసి తిరగండి. 3వ మాట చూడండి, మత్తయి సువార్త 17:21 మాట. త్వరగా మత్తయి సువార్త 17:20. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన యేసు ప్రభువు తన శిష్యులతోనూ అలాగే కూడిన సమాజంతోనూ ఈ మాటలు బోధిస్తూ వచ్చాడు. మీరు ఏటి బంధిస్తారో అది బంధించబడుతుందని, మీరు 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 ఆవగింజంత విశ్వాసం ఉండి కొండను చూసి కొండ సముద్రాన్ని పడిపోనని శిష్యులతో బోధించినప్పుడు యేసు ప్రభు చనిపోయాడు. తర్వాత
చనిపోయిన తర్వాత పౌలు శీలలు ఒకనొక దినాన ఒక ప్రాంతానికి వెళ్ళారు. చూడండి, అపోస్తుల కార్యాలు 16 వచనం. అపోస్తుల కార్యాలు 16 త్వరగా. పౌలు ఏథెన్సులో 16 మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా కుద్రోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా స్తోత్రం చెప్పండి. లేఖనాన్ని, దేవుని శక్తిని మీరు ఎరగాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, లేఖనాన్ని ఎరగాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని శక్తిని తెలుసుకోవాలి. నేను 4వ పాయింట్ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళు పౌలు శీలలో ఒకనొక రోజు ప్రార్థనా సమయానికి ప్రార్థనకి వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనా కాలమున. మేము ప్రార్థనా కాలమున వెళ్తాం. ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ఒక చోట ప్రార్థన జరుగుతుందని తెలిసి అక్కడికి వారు వెళ్తున్నారు. పౌలు శీలలు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్నది వారికి కనబడింది. ఆ చిన్నదట దెయ్యం పట్టింది ఉంది. ఆ దెయ్యం పేరు పుతోను. దెయ్యం పేరేంటి? హల్లెలూయా. ఎవరు? పుతోను. ఇంకో దెయ్యం పేరు ఉంది బైబిల్లో. కనీసం దేవుడి కోసం గొప్ప కార్యాలు తెలుసుకోండి, దెయ్యాల పేర్లు తెలుసుకోండి. ఇంకో దెయ్యం పేరేంటి? సేన. ఏంటి? సేన. ఇంటికెళ్ళి ఇంట్లో ఎవరైనా ఈరోజు అడిగితే పాస్టర్ ఏ వాక్యం చెప్పారంటే 2 దెయ్యాల పేర్లు చెప్పారంటే చెప్పండి కనీసం. ఇదేనా తెలుసుకోండి. హల్లెలూయా. మొదటిది పుతోను, రెండవది సేన, మూడో దెయ్యం నీవే. నీలో ఒక దెయ్యం ఉంటుంది. అదేం చేస్తుంది? వాక్యం విన్నావు. ఏం చేస్తుంది? నీలో ఉన్న దెయ్యం వాక్యం విన్నావు. నీలో ఒక దెయ్యం ఉంది, నిన్ను తగ్గించుకునేవు. నీలో ఒక దెయ్యం ఉంది, టైం మందిరానికి వెళ్ళలేదు. నీలో ఒక దెయ్యం ఉంది, ఆమె ప్రార్థన చేస్తే నీలో దెయ్యం అంటది, అది అలాగే చేస్తుందిలే. దాని బతుకు నాకు తెలుసులే అంటది. నీలో దెయ్యం. నీకు తెలుసా నీలో దెయ్యం ఉంది? నీలో దెయ్యం లేకపోతే నువ్వు 100% వాక్యానికి లోబడిపోతావు, సరెండర్ అయిపోతావు. నీలో దెయ్యం ఉండబట్టే నిన్ను లోబడనివ్వకుండా చేస్తుంది. ఆ దెయ్యం పేరు అహంకారము, ఆ దెయ్యం పేరు గర్వం, ఆ దెయ్యం పేరు అతిశయం, ఆ దెయ్యం పేరు పొగరు, ఆ దెయ్యం పేరు కోపం, ఆ దెయ్యం పేరు స్వార్థం, ఆ దెయ్యం పేరు బద్ధకం, ఆ దెయ్యం పేరు సోమరి. ఆ దెయ్యం ఏం చేస్తంటే సోమరిదాల్లో ఉంచుతుంది. దెయ్యం పేరు. ఇన్ని దెయ్యాలలో ఉన్నాయి. ఎందుకు దెయ్యం అంటున్నాను తెలుసా? దేవునికి విరుద్ధముగా చేసే ప్రతి పని కూడా దెయ్యానిదే. అవునా కదా? దేవునికి లోబడేది దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి లోబడలేనిది దెయ్యం బిడ్డ. దెయ్యము దెయ్యానికి లోబడుతుంది, దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి లోబడతారు. ప్రభు అందుకు ఒక మాట అన్నాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని వెంబడిస్తున్న గొర్రె అయితే నువ్వు యేసు ప్రభు స్వరం వింటావు. నువ్వు యేసు ప్రభు మాట వినట్లేదంటే నువ్వు ఆయన గొర్రెవు కాదు, సాతాను మేపుతున్నా నీవు తోడేళ్ళు అయి ఉన్నావు. తోడేలే బయట మాత్రం వేసుకొని లోపల ఆ తోడేలు. నీకు వాక్యం తెలియకపోవడం. నేను అదే అక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. వాక్యంలో లేకుండా వాక్యం చెప్పడం పక్కకి ఎక్కడికి వెళ్ళట్లేదు. నీకు వాక్యం తెలియక పొరపాటు ఎలా అక్కడికి చెప్పు, తల్లి చెల్లి తప్పైపోయిందమ్మా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. కనీసం పాస్టర్ గారికి వందలు చెప్పట్లేదని చెప్తున్నారు. ఎంత మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు చెప్పండి? చెప్పండి అయ్యా, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? ఏ పాస్టర్ గారు ప్రెసిడెంట్ మేము ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం? మేము ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం చెప్పాలి. మీకు చెప్పకపోతే తెలియట్లేదు. పట్టించుకోకుండా పోతా ఉన్నాం.
సాయంకాలం 7 గంటల ప్రార్థన మొదలెడితే 8:30 దాకా ఎక్కడ ప్రార్థన చేస్తాం. రాత్రి మళ్ళీ ఫోన్లో ఆన్లైన్లో 10 గంటల ప్రార్థన మొదలుపెట్టి రాత్రి 12 దాకా ప్రార్థన చేస్తాం. మళ్ళీ నా వ్యక్తిగతమైన ఒక ప్రార్థన ఉంటుంది, దాన్ని నేను చెప్పను, కానీ అది నా వ్యక్తిగతమైన ప్రార్థన. ఏమయ్యా, కనీసం నీకు ప్రార్థన అనుభవం లేదు, దైవజనుడితో సహవాసం లేదు, దైవజనుడికి సహకారము లేదు, వాక్యము తెలియదా? తెలుసా? వాక్యము తెలియక పొరబడుతున్నావు. ఏంటి నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు? ఒకని మార్గము వాడి దృష్టికి యథార్థంగా కనబడను, కానీ అది చివరకు మరణమునకు నడిపించును. ఇలాగే రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. ఒకని మార్గము వాడి దృష్టికి, నీ దృష్టికి నీ మార్గము, నీ దృష్టికి నీ నిర్ణయం, నీ దృష్టికి నీ ఆలోచన, నీ దృష్టికి నీ వెళ్తున్నటువంటి బాట నీకు యథార్థంగా కనబడుతుంది, కానీ అది చివరికి నష్టానికి మరణానికి తీసుకెళ్తే జాగ్రత్తగా నీ మార్గం ఉండకూడదు. నీ మార్గం యేసు ప్రభు మార్గం అయి ఉండాలా. ఈ మార్గంలో వెళ్ళిపోతే భక్తి ఎందుకండి? నాకు నచ్చిన నేను బ్రతికి ఇంకెందుకు సేవకండి? నాకు నచ్చినట్టు నేను బ్రతికి, నాకు నచ్చిన నేను తిరిగి, నాకు నచ్చిన నేను తింటే ఇక నాకు వాక్యం ఎందుకు, నాకు సేవ ఎందుకు? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి మనము లేవో, మనము మన ప్రభు యొక్క ఇష్టం నెరవేర్చడానికి. ఇది వాక్యం, ఇది వాక్యం. సమరస్థితితో చెప్పండి, వదిలేసి వెళ్ళిపోయింది. తిన్నంగా తీసుకుని వచ్చింది, మారు మనసు పొందింది. నువ్వు మారు మనసు పొందిన అనుభవం ఉన్నావా? వాక్యపు అనుభవం ఉన్నావా? అంటున్నాడు ఆయన. పౌలు శీలలో ఆ యొక్క మందిరానికి ప్రార్థనకి వెళ్ళిన చోట అక్కడ పుత్తరు పట్టక దెయ్యం పట్టక ఒక యవనస్తురాలు ఉంది. ఆమె దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ కొంతమంది చేరి వారికి రాబడిపోయిందని, వస్తున్నటువంటి సంపాదన పోయిందని పౌల మీదనో శీల మీద మిగిలిన వారి మీదనో వారు పగబట్టిన వారే వారిని తీసుకొని వెళ్ళి వారినట 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధనములు పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. ఎప్పుడైతే దెయ్యాన్ని వెళ్ళగొట్టారో స్తోత్రం చెప్పండి. ఏం చేశారు వీళ్ళు? ఆ పుతోను దెయ్యం పట్టినటువంటి యవనస్తురాలు దెయ్యం బారి నుంచి విడిపించి దెయ్యాన్ని వెళ్ళగొడితే ఆ దెయ్యం ఏం చేసిందంటే ఆ ఊరు వారందరినీ పిలుచుకొచ్చింది. దెయ్యాలు ఏం చేస్తుంటాయి? ఉసుగొలుపుతా ఉంటాయి. ఎవరి మీద ఉసుగొలుపుతాయి? హలో, వీళ్ళు ఏం చేశారు పాపం? వీళ్ళు ఏం పాపం చేశారు? పౌలు శీలలు ఏం చేశారు? దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే ఆ దెయ్యం ఏం చేసింది? ఊరు అందరిని తీసుకొస్తే ఆ పట్టిన వారు వచ్చి వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళు కొట్టివేసి బట్టలాగా గోడ తీశారు. బట్టలు ఏం చేశారు? పౌలు శీల వేసుకున్న బట్టలో గోడ తీశారు. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేశారు చెప్పండి? రాళ్ళతో కొట్టాల్సిన పని, కొరడాలతో కొట్టాల్సిన పని, ఊరందరూ దొమ్మిగా వచ్చేసి వాళ్ళ మీద పడిపోయి తన్నాల్సిన పరిస్థితి ఏంటి? ఇదంతా జరిగింది. చివరికి ఏంటంటే వస్త్రాలు ఇప్పుడు అక్కడ వదిలేశారా? అక్కడ వదిలేదు. ఇలా వదిలేయకూడదని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయి జైల్లో వేశారు. ఇద్దరు తీసుకెళ్ళి జైల్లో వేశారు. పోనీ జైలు ఉతురికేశారా? కాళ్ళకు చేతులకు సంఖ్యలు బొండేసి బిగించారా? ఏంటి వేసి బిగించారు? హలో చెప్పడేమరా? చెప్పడరా? ఏంటి వేసి బిగించారు? కాళ్ళకు బొండ వేసి బిగించారు. కాళ్ళు ఎలాగొన్నాయి, చేతులు ఎలాగొన్నాయి చెప్పండి. చెప్పండి. కాళ్ళు చేతులు ఎలాగొన్నాయి? కాళ్ళు చేతులు 24వ వచనం చదవమ్మా. మీరు వాక్యం చదవడానికి పోటీ పడాలి అందరూ. అతడు అట్టి ఆజ్ఞలు పొంది వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. ఏం వేసి బిగించాడు? కాళ్ళకు బొండ వేసి బిగించాడు. చేతులకు సంఖ్యలో కాళ్ళకు బొండ వేసి బిగించాడు. స్తోత్రం చెప్పండి. ఎలాగున్నారు? కాళ్ళకి ఏం వేసాడు? చేతులకు సంఖ్య. ఎక్కడ వేశారు? ఇద్దరు తీసుకెళ్ళి చెరసాల్లో వేశారా? చెప్పరే? ఒకసారి నాకు ఏమైపోతుంది? నీకు మంచి పెళ్లి సంబంధం చూద్దాం అంటే ఇలాగ చేతులు చేతులు ఇలా కట్ట ఇలాగా
జైలుకి వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళదా? అందుకే తెలియట్లేదు, వెళ్తే తెలుసు. హల్లెలూయా. కాలు దగ్గర పెట్టు. కాలుకి బొండ, చేతులకి షక్కెలు. ఎలాగున్నాడు? 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 పౌల్లాగా ఉండాలా? హల్లెలూయా. కాళ్ళకు బొండ, చేతులకు షక్కెలు ఉన్నాయి. చెరసాల్లో ఉన్నాడు. చెరసాలు అందరూ ఇద్దరిని చూస్తూ ఉన్నారు. పౌలు ఇద్దరికి షక్కెలు ఉన్నాయి, ఇద్దరికి బొండేసి ఉన్నాయి. ఒక గది. ఎప్పుడు జైలుకి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళినప్పుడు ఒక సెల్ ఉంటుంది కదా, గది ఉంటుంది కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అందరూ పాపం చేసిన కాదులే, విడిపించడానికి వెళ్ళిన కూడా చాలా మంది ఉంటారు. నేను చాలాసార్లు వెళ్ళాను. పాస్టర్ ఎప్పుడు స్టేజ్ వెళ్ళాను అనుకో పర్లేదు. ఇలా ఉన్నాడా? పౌలు శిలలో ఇలా కూర్చున్నా, ఎదురు బదులు కూర్చున్నా. ఎప్పుడు చూసిన మొక్కమే కదా అనుకోలే. ఒంటి మీద ఏమున్నాయి? ఒంటి మీద ఏమున్నాయి? ఒంటి నిండా, ఒంటి మీద బట్టలు లేవండి. ఒంటి మీద, ఒంటి నిండా ఒకరి గాయాలు ఒకలో చూసుకో, ఒకరి గాయాలు ఒకలో చూసుకో. ఏడుస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏమని ఏడుస్తున్నారు? ఒరే, అనవసరంగా సువార్త అన్నావురా, అనవసరంగా ప్రార్థన అన్నావురా, అనవసరంగా నువ్వు దెయ్యాన్ని అలుగుంటావు. ఎందుకు వచ్చిందిరా? అనవసరంగా మా ఆయన చెప్పాడు సువార్తకి ఎందుకు వెళ్తున్నావే, నువ్వు ఎక్కడే ఉండే అడ్డంగా తినే 12 గంటల దాకా ఉండిపోయి వెళ్తున్నాడు. మా ఆయన మాట చెప్పిన మాట వినకుండా నేనే సువార్తగా వెళ్ళాను, వాళ్ళు నన్ను శ్రీ అన్నారు, నన్ను నిందించారు, నన్ను అసహించుకున్నారు అన్నట్టుగా ఏడుతున్నాడు. పౌలు ఏడుతూ శీలంటున్నాడు, సేవ వదిలేద్దాంలేరా, రేపు నుంచి సంతకి వెళ్ళిపోదలేరా, రేపు నుంచి మార్కెట్కి వెళ్ళిపోదలేరా, రేపు నుంచి సేవ పట్టుకోదలేరా, పోలేరా, వదిలేస్తాడులేరా అని చేతగానోళ్ళగా మాట్లాడు. చేతగానోళ్ళగా ఎలాగా? అసలు నా మాటలు ఏంటో నరాలు తెగిపోతాయి, మగోడైతే నరాలు తెగిపోతాయి. చేతగాని మాటలు ఆడలేదు. బైబిల్ అంటది, మీరు రోషం గలవారే ఉండండి, దేవుని కొరకు రోషం గలవారే ఉండాలా అంటున్నాడు. శిల పాడు శిల అంటున్నాడు. పౌలు అంటున్నాడు, పౌలు నువ్వు ఇద్దరు కలిసి ఒక పాట ఎత్తుకున్నాడు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏమంటున్నాడు? పడో, ఇడు పడో. ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా నీకు మైకిచ్చి, నీకు ఏసీ ఇచ్చి, నీ ముందు కీబోర్డ్ ఎట్టి పాడెట్టి పాడంటే నాకు ముందు పాట ఇవ్వలేదు. ఈ మగోడికి రసం పుట్టుగా చెప్తుంది, నాకు ముందు పాట ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదండి, పెద్ద స్టేజ్ చేసి పాట ఇవ్వలేదు, మా పాట నీకు ఎందుకయ్యా? అసలు నువ్వు ప్రభు కొరకు నిందపడ్డావని ఇవ్వాలా? నీ ప్రభు కొరకు నువ్వు ఆస్తిని తారబోసామని ఇవ్వాలా? నువ్వు ప్రభు కొరకు ఏదైనా అవమానించబడ్డావని ఇవ్వాలా? నువ్వు ప్రభు కొరకు కొరన దెబ్బలు తిన్నావని ఇవ్వాలా? ప్రభు కొరకు వస్త్రహీనుడు అయ్యావని ఇవ్వాలా? ప్రభు కొరకు రాత్రి పగలు కన్నీరు కాచి ప్రార్థన చేస్తావు వినాలా? లేకపోతే నువ్వు ప్రభు కొరకు ఒక రోజంతా సెలవు పెట్టేసి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎండలో మరిగిపోయి నువ్వు సువార్త చేస్తావని నేను తీసుకెళ్ళి అందరూ ఎక్కించాలా? ఏ పాట అడిసావని నేను తీసుకెళ్ళి అందరూ ఎక్కించాలా? ఏం చేసావని ప్రభు కొరకు ఇచ్చేయాలా? నీకు మా ఇల్లు అమ్మి ఒక ఇంటి డబ్బంతా కలిసి నేను మందిరం కొరకు వెచ్చించబోతున్నాను. నీకు దమ్ముంటే కబడా సోది మాటలు చేతగాని మాట్లాడకండి. 100 ఇస్తావు, ఒకడు ఉన్నాడండి 1000 ఎత్తాడు సంవత్సరానికి. లెక్కప్పు చెప్పండి అంటాడు. పిసనారి సంఘానికి అధినేతలారా, లోబులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. 100 సార్లు ఉందన్నమాట. పిసనారులు దేవుని రాజ్యానికి వారసులు
కానీ నా ఇల్లు 30 40 అది అలా పెట్టి మందిరం కొరకు దాన్ని అలా వెచ్చిస్తాము. మీ అందరూ చూడబోతా ఉన్నాం. ఏం చేస్తావని ప్రభు కొరకు? వాక్యము తెలియక మీరు కాముగొచ్చి కాముగా పోతున్నారు. నీవు కానీ దేవుని శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నీలోనున్న పరిశుద్ధాత్ముడు నిన్ను మౌనంగా ఊరకన ఉండనీయడాయన. ఒంటి నిండా ఉళ్ళు పులిసిపోయి గాయాలైపోతే వస్త్రహీనులైపోతే కాళ్ళు చేతులకు సంఖ్యలు కట్టబడి వేయబడి ఉంటే ఆ శ్రమలలో ఆ ఒళ్ళు హోనమైపోయిన స్థితిలో లేచి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్వరాలు ఎప్పట్లేదు. యేసయ్య నామములో పాటలు పాడుతూ ఉంటే అకస్మాత్తుగా పాటలు పాడి చప్పలు కొట్టి ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారట? ప్రార్థిస్తూ. ఏం చేశారో? ప్రార్థిస్తూ. చెరసాల్లో దెబ్బలు కొట్టబడి చెరసాల్లో వేయబడి వాక్యం పొందిన వారి చెరసాల్లో మధ్యరాత్రి వేళ పౌలు శీలయో దేవునికి ప్రార్థించుచో కీర్తనలు పాడుచుండిరి. ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి. చెప్పండి సంగమా, చెప్పండి. ప్రార్థిస్తూ ఏం చేస్తున్నారో చెప్పరా సంఘం? ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏ పరిస్థితిలో పాడుతున్నారు? ఎంత కష్టంలో పాడుతున్నారు, ఎంత నష్టంలో పాడుతున్నారు, ఎంత వేదనలో పాడుతున్నారో తెలుసా? ఇంటికి వెళ్ళి కార్పెట్ వేసి టీ ఎట్టి సమోసా ఇచ్చి, అక్క చెల్లి తమ్ముడు రా ప్రార్థన చేద్దాం, చిన్న పని చిన్న పుత్రులు ఈడు బాధ ఫస్ట్ చిన్న పని ఉందండి, ఈడు బాధ ఫస్ట్ చిన్న పని ఉందండి, ఈడు బాధ. చెరసాలలో ముగిస్తున్నా మాధవి, మీరు ఎవరి పిల్లలో మీరు నేను చెప్పుచున్న వారిలాగా ఉండకూడదు. ప్రార్థన కబడ్డా రండి, సువార్త రా, దేవుని పని కొరకు అలా ఉంటే గాని వైశాఖపట్నాన్ని కదిలించలేము. దేవుని శక్తిని పొందుకుంటేనే గాని నువ్వు విశాఖపట్నం మహానగరాన్ని కదిలించలేవు. ప్రార్థన శక్తిని పొందుకుంటేనే గాని నువ్వు కదిలించలేవు. అర్థమవుతుందా? వీళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. కనుకనే ఏమైంది? చెరసాలలో సంఖ్యల మధ్యలో దెబ్బలు తిని దిగంబరులుగా ఉంటూ పాటలు పాడి చప్పుడు కొట్టి ప్రార్థన చేస్తే అకస్మాత్తుగా బలమైన ఆత్మ వచ్చి, అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడే దిగొచ్చి ఆ సంఖ్యలను, ఆ పునాదులను, ఆ యొక్క చెరసాల గోడలను అన్నిటినీ రాత్రి గారు బద్దలు కొట్టగా చెరసాల పునాదులు అదిరిపోయిన, సంఖ్యలన్నీ తెగి నేల మీద అందరు బంధకాలట రాయబడుతుంది. అందరి బంధకాలు రాయబడుతూ వచ్చిన అందరు బంధకాలు తెగి నేల మీద పడ్డాయంట. అక్కడ చెరసాలలో ఉన్న పౌలు శీల యొక్క సంఖ్యలే కాదు పిల్లల, ఆ చెరసాలలో ఉన్న పునాదులు, చెరసాలలో ఉన్న ఖైదీలు, ఎంత మంది ఖైదీలు ఉన్నారో అందరు ఖైదీల యొక్క బంధకాలు నేలను తెగిపడ్డాయి. ఆ రోజు రాత్రి అందరూ ప్రభుని, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించారు. మౌనంగా ఉంటే కార్యాలు చూడలేవు, మౌనంగా ఉంటే అద్భుతాలు చూడలేవు, మౌనంగా ఉంటే దేవుని శక్తిని చూడలేవు. నువ్వు మౌనంగా ఉంటే కనీసము ఎండిన ఆకులు కూడా కదలవా ప్రియులరా, ఎండిపోయిన ఆకులు కూడా కదలవా. నీవు శ్రమలలో ఎంత ఇబ్బందులు, ఎంత కరువైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నువ్వు ప్రార్థించి పాటలు పాడి ప్రార్థిస్తే నేను ఎవరిని కొట్టాడా? నీ ఒంటి మీద దెబ్బలు పడ్డాయా? నిన్నెవరైనా హింసించారా? నిన్నెవరైనా జైల్లో పెట్టారా? నీకెవరైనా తిండి పెట్టుకుని ఉన్నారా? దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. ఒకప్పుడు తిండి లేని మనకి ఈరోజు 3 పూట్ల బిర్యానీతో బొమ్మ పెడితే ప్రార్థన చేయడం దొంగ మాటలు, దొంగ సాకులు చెప్తున్నాం. ప్రార్థనకు రా అంటే 2 సంవత్సరాలు బట్టి పిలుస్తున్నాను కొంతమంది. 2 సంవత్సరాలు బట్టి
పిలుస్తున్నాను, సాయంకాలం ప్రార్థనకు రండి. తినేసి పంది కూడా తింటది, కుక్క పిల్లలు తింటాయి, మేకలు తింటాయి, ఆవులు తింటాయి, లోకంలో పశువులు ఆకాశ పక్షులు తిండి కోసమే బ్రతుకుతాయి. ఇప్పుడు మనం తినేసి పడుకుంటే మనకి, పశువులకి, ఆకాశ పక్షులకి, జంతువులకి తేడా లేదు. ఈ పిల్లలు కంటే మనము కంటే అవి తినడం కొరకు కష్టపడుతుంటే ఏవి ఉంటాయి, మనం కూడా వాటి కొరకు అట్లాగే బ్రతికితే తేడా ఏముంది సహోదరుడా? అద్భుతాలు చూడలేవు సహోదరుడా. మీరు దేవుని శక్తిని ఎరగక పొరపాటు చేస్తారు. రండి అందరం కలిసి ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. మీరు రోజుకు 1 గంట రావాలా? ఏకలవ్య పిల్లలు నాకు ఏంటి చేస్తారో మీరు తెలియదు. మీరు ఎన్ని గంటలకు వస్తారు నాకు తెలుసు. సాయంకాలం మాత్రం నిశ్చయముగా ప్రార్థనకు రావాలి. కుటుంబాలు, పిల్లలు, పరిస్థితులు అన్నీ మారాలా. రండి 1 గంట ప్రార్థన చేద్దాం. గంట ప్రార్థన సాయంకాలం 5-6 గంటలకు ప్రారంభిస్తాం. రాత్రి 10 దాకా నేను ఇక్కడే ఉంటాను. రాత్రి 10 గంటలు 12 అయినా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. దయచేసి రండి. రాత్రి 12 అయినా పర్వాలేదు, రండి. మీ అనుకూలమైన సమయం సాయంకాలము, మీ అనుకూలమైన సమయం రండి. ఇంకొక నిర్ణయం తీసుకున్నాను, కొంచెం తెగించి మంది కావాలి. సాయంకాలం ఫుల్ హౌస్ విజిటింగ్స్ గట్ట రాను, గృహ దర్శనాలకి రాము, ఇంటింటికి రాము. బాగు లేకపోతే వస్తాము. అవసరం పెళ్ళిళ్ళు, పేరెంటల్ అయితే ఖచ్చితంగా నిశ్చయం దగ్గర నుండి చేస్తాం తప్ప ఇంటింటికి వచ్చి పాతకనయ్యము. నా హృదయంలో దేవుడు ఒక భారాన్ని పెట్టాడు, నా హృదయంలో ఒక భారాన్ని పెట్టాడు. అదేంటో తెలుసా? సాయంకాలం బలిపీఠం మీద అగ్ని మండుచుండవలని. ఆదిమ సంఘములో అగ్ని మండుతూ ఉన్నదంట. ఆదిమ సంఘములో ప్రార్థన మంట రగులుతుందట. అది భక్తిహీనుల గుడారాన్ని కాల్చివేసింది. నేను వాక్యాన్ని, లేఖనాన్ని చెప్తున్నాను. ఆ ప్రార్థన మంట చెరసాల పునాదులను కదిపింది, సంఖ్యలను తెచ్చింది, చెరసాల గోడలను నేలమట్టం చేసింది. మీకు ఒక సంగతి, ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? మరి పాటలు పాడి ప్రార్థించగా అందరి సంఖ్య దిగిపోయాయి, కానీ ఏ ఒక్క దొంగ కూడా జైల్లో నుంచి పారిపోలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దొంగలందరూ మారు మనసు పొందారు. దొంగలందరూ మారు మనసు పొందారు. దొంగకు అవకాశం దొరికితే చాలు, ఆడు పారిపోతాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్నాడో, ఎన్ని నెలలు బట్టి జైల్లో ఉన్నాడో, ఏ నేరం కొరకు అక్కడ ఉన్నాడో, ఏ మానభంగం, ఏ దొంగతనం, ఏ విచారం చేసి పట్టుబడ్డాడో, ఆడు జైల్లో మగ్గిపోతూ ఉన్నాడో. ఆ రోజు అవకాశం దొరికింది కదా, పారిపోవుని సంఖ్యలు తెగిపోయినాయి, గోడలు పడిపోయాయి, సంఖ్యలు తెగిపోయినాయి, పునాదులు లేవు, అంత ఓపెన్ అయిపోయింది. కానీ జైలు అధికారి వచ్చి వెతుకుతున్నాడు. అయ్యో, ఇంతమంది దొంగలు వెళ్ళిపోతే నా ఉద్యోగం పోతుంది, నేను చచ్చిపోతాను, పొడుచుకోవడానికి రెడీగా ఉన్నాడు. కత్తి పట్టుకొని పొడుచుకోవడానికి రెడీగా ఉన్నాడు. దూరాన్ని చూస్తున్నాడు, దూరుడు పౌలు చూస్తున్నాడు. అయ్యా నిన్ను నువ్వేమి చేసుకో, మేమెవరము, మాలో ఎవరునో వెళ్ళిపోలేదయ్యా. అగో దగ్గరికి వచ్చి దీపము బుడ్డి వెలిగించి సంఖ్య లెక్కెట్టుకుంటు, దొంగల సంఖ్య అంతా లెక్కెట్టుకుంటున్నాడు. దీపం బుడ్డి వెలిగించాడు, ప్రతి గదిలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దొంగలను ఈడున్నాడా, అందరూ అక్కడే ఉన్నారు. అందరూ పౌలు శీల ముఖాన్ని తేరి చూస్తున్నారు. వారి ముఖములు దేవదూతల ముఖములాగా ప్రకాశిస్తున్నాయి. దేవుడే దిగొచ్చిన రాత్రి, హల్లెలూయా. దేవుడే దిగొచ్చిన రాత్రి అది. దేవుడే కార్యాలు చేసిన రాత్రి అది. దేవుడే అద్భుతాలు చేసిన రాత్రి అది. అన్ని వందల మంది రక్షణ కార్యము జరిగిన రాత్రి అది. ఓ పాపము ఒప్పింపజేయబడిన రాత్రి అది. సంఖ్యలో పంచబడిన రాత్రి అది. ఓ భూమి మీద చరిత్రగా భూమిని తల్లకిందులు చేసిన రాత్రి అది. భూమిని తల్లకిందులు చేసిన వారు ఇక్కడ ఉన్నారని సాక్ష్యము పలికిన రాత్రి అది. అట్టివారు ఇక్కడ నుంచి లేవాలి. ఉదయకాల సమయం పురుషులు మీరు అట్టివారి కావాలా, స్త్రీలో మీరు అట్టివారి కావాలా? ఏమండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇంకొక నిర్ణయం తీసుకున్నాను. దేవుడు నా పని అయినంత వరకు నేను ఒక పూట తినడం మానేద్దాం అనుకున్నాను. తిండి కూడా పక్కన పెట్టాలను, కసితో రగిలిపోతుంది. ఎంతకాలం ఇది కసితో, భారముతో హృదయం నిండిపోగా మీరు ఏమవుతారో నాకు తెలియదు. కానీ సంగమా, మీరు కూడా అది బాటలోనికి రావాలి. ఈరోజు సావుకుడిగా చెప్తున్నాను. రండి, కలుమూసుకోనండి, ప్రార్థన చేద్దాం. కలుమూసుకోండి, ప్రార్థన చేద్దాం. అలాంటి రాత్రి కావాలా?
అలాంటి దినములు రావాలా? దేవుని శక్తిని చూసే దినాలు, దేవుని మహిమను ప్రభావమును చూసిన దినాలు రావాలి సంగమా. ప్రతి ఒక్క నిమిషం ప్రభువా ఈరోజు ప్రారంభించు నాయనా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఆ కార్యమును అయ్యా మా హృదయాలలో ప్రారంభించు నాయనా. మా మనస్సుల అంతరంగాలలో ఆ యొక్క రోషమును, ఆ యొక్క ప్రార్థన శక్తిని, లేఖనపు శక్తిని, దైవ శక్తిని, దేవుని శక్తిని ప్రభా మేము కన్నులారా చూడాలి. మా హృదయాలు రేకెత్తించు నాయన. మా హృదయాలలో ప్రభా నూతనమైన మంట, అగ్ని మంట ప్రభా అందరి హృదయాలలో, ప్రార్థించు. ఒక్క నిమిషం ప్రార్థించు. నేను ప్రార్థించగా నేను అలాంటి ప్రార్థనలోనికి రావాలని ప్రార్థించు. చేయి తల్లి, చేయి. Fill in the name of Jesus. Fill it in the name of Jesus. దైవ శక్తిని కమ్ముకోండి. దైవ శక్తిని కమ్ముకోండి. అందరూ బాగా దయచేసి నిల్చోండి. కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని అలా నిల్చోండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు దాకా నడిపించు, ఇంకనో లోతుల్లోనికి నడిపించు.